నెల్లూరు రైల్వే ఫీడర్స్ రోడ్డులోని ఎస్బీఐ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసులరెడ్డి పందిటి పోలయ్య అనేవారు భారీ స్థాయిలో దోచుకోవడం జరిగిందన్నారు. నెల్లూరులోని మెప్మా ద్వారా బ్యాంక్ లింకేజీ పొదుపు రుణాలు, ఎస్సీ మహిళల పేరుతో రుణాలు ఎస్సీ మహిళలకు నామమాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బులు నెల్లూరు రైల్వే ఫీడర్స్ రోడ్డులోని ఎస్బీఐ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసులరెడ్డి, మెప్మా ఉద్యోగులు మరియు పందింటి పోలయ్య అనేవారు భారీ స్థాయిలో దోచుకోవడం జరిగిందని, దానిని ప్రశ్నించినందుకు తనను శ్రీనివాసులరెడ్డి అసభ్యకరంగా మాట్లాడడం జరిగిందని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జిల్లా అధ్యక్షురాలు పూనమల్లి అనుపమ తెలిపారు. బుధవారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకు రుణాలు దళిత మహిళల పేరుతో తీసుకొని అమాయకపు దళిత మహిళలకు కొద్దిపాటి డబ్బులు ఇచ్చి అందరి లోన్ డబ్బులు వారు దోచుకోవడం జరిగిందన్నారు. బ్యాంక్ అధికారులు బ్యాంక్ లోన్లు మీరు తీసుకొని కట్టాలని దళిత మహిళలను వేధిస్తున్నారన్నారు. దళిత మహిళల లోన్ డబ్బులు చెల్లించకుండా ఎస్సీ మహిళలను మోసం చేసిన బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసులరెడ్డి, మెప్మా అధికారులు పందింటి పోలయ్యలపై చర్యలు తీసుకొని మహిళలకు న్యాయం చేయాలన్నారు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న శ్రీనివాసులరెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత మహిళలు పాల్గొన్నారు. అనుపమ, ఎస్బీఐ బ్రాంచ్ శ్రీనివాసులరెడ్డి గారి గురించి మాట్లాడడానికి వచ్చాము. గతంలో శ్రీనివాసులరెడ్డి గారు సభ్యులను పెట్టి ఎన్నో లోన్లు తీసుకున్నారు. దానికి సహకరించిన కొంతమంది ఆడవాళ్ళు, మెప్మాకు సంబంధించిన కొంతమంది లేడీస్, ఆర్పీ పొజిషన్లో అధ్యక్షుల పొజిషన్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు మీకు వేరే లోన్లు ఇప్పిస్తామని చెప్పనేసి కొంతమంది ఎస్సీ మహిళల్ని తీసుకొని బ్యాంకు దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళ పేర్లు కరెక్ట్గా లేకపోయినప్పటికీ, ఆ సంతకాలు కరెక్ట్గా లేకపోయినప్పటికీ వాళ్ళకంటూ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ అవగాహన ఇవ్వకపోయినా వాళ్ళు ఏందని అడిగినా ఇదేం మీకు ఇబ్బంది లేదు, మీకేమి అవసరం లేదు, మేము చెప్పినట్టు చేయండి అని చెప్పని వాళ్ళని బ్యాంకులోకి తీసుకొని వెళ్ళి వెంటనే లోన్ ప్రొసీజ్ చేసి వాళ్ళ కనీసం వాళ్ళ ఇల్లులు ఎక్కడా, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు, ఏమి వాళ్ళ స్థితిగతులు ఏందని చూసుకోకుండా వాళ్ళని అక్కడికే పిలిపించి లోన్లు ఇప్పించి ఆ లోన్లు బయటికి రాగానే వాళ్ళకి కొంత మొత్తం చిన్న అమౌంట్ కమిషన్ లాగా ఇచ్చి వాళ్ళకి తీసేసుకొని ఇప్పటికి సంవత్సరం అవుతున్నా వాళ్ళకి నోటీసులు వస్తున్నా మీకేం ఇబ్బంది లేదు, అవన్నీ శ్రీనివాసులరెడ్డి, పోలయ్య, సంతోష్, వెంకట్, ఉదయ్, మేమున్నాం కదా, రాజేశ్వరి, పార్వతి, రజ్య అని మేమున్నాం కదా, మేము చూసుకుంటాము అని చెప్పని వాళ్ళు సభ్యుల్ని ఇబ్బంది పెట్టి ఇప్పటి వరకు కూడా ఆ లోన్ని కట్టకుండా మేము వెళ్ళి అడగడానికి వెళ్తే నాతో అసభ్యంగా ప్రవర్తించి అసభ్యకరమైన అబ్యూజెస్ నాతో వాడి నాకు మెసేజ్లు పెట్టి అతనితో వేరే విధంగా అనే ఒక ఒపీనియన్ ఉంది నాకని చెప్పని హరాస్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే అది నేను గతంలో కేసు పెట్టాను. అయినా కూడా అతను దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా మళ్ళీ కూడా హరాస్ చేశాడు. వీళ్ళు నాతో, ఆ ఆడవాళ్ళు నాతో, నీకెందుకు ఇబ్బంది లేదు, మేమున్నాము, ఎప్పుడైనా సార్ మాట్లాడితే మాట్లాడు, అతని దగ్గర కట్టించే పూచి మాది అని చెప్పని ఆడవాళ్ళందరూ మాతో వచ్చి అట్లాగే అతనితో విల్లింగ్ అవ్వడానికి మాతో చాలా సార్లు మమ్మల్ని మీట్ అయ్యారు, మా ఇళ్ళ దగ్గరకు వచ్చారు. ఈ పోలయ్య అనే వాళ్ళు వీళ్ళందరూ అతనికి సపోర్ట్ చేసి లోన్లన్నీ తీసుకొని సభ్యుల్ని ఇబ్బంది పెట్టి మేము చూసుకుంటామని నేను కేసు పెట్టిన తర్వాత, అసభ్యంగా అతని ప్రవర్తన మీద నేను కేసు పెట్టిన తర్వాత వీళ్ళందరూ రివర్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ సభ్యుల మీదకి ఈ థ్రెటనింగ్, ఈ ఇబ్బంది అంతా సభ్యుల మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని బయటికి లాక్కొచ్చి అంతా ఇబ్బందికరంగా చేసేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతూ కొంతమందిని పెద్దవాళ్ళని కలవటం జరిగింది, ఎస్సీకి సంబంధించిన కొంతమంది పెద్దవాళ్ళని కలవటం జరిగింది. కలెక్టర్ గారికి అందరికీ మేము డిఎస్పీ ఆఫీస్ లో అందరికీ మేము ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పెద్దవాళ్ళు ఆ దళితులకి, ఆ మహిళలకి సపోర్ట్ చేయడాన్ని బట్టి ఆ పెద్దవాళ్ళను కూడా దీంట్లో అనవసరంగా వాళ్ళని చెడ్డగా చిత్రీకరించి పందిటి సుబ్బయ్య గారు అనే ఒక సార్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారని ఆ సార్ గారిని బయటికి తీసుకొని వచ్చి ఆ సార్ గారిని కూడా ఇబ్బంది పెడుతూ ఆ సార్ గారి గురించి చెడ్డగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని ఉన్నారేమో అని ఒక అవగాహన మనుషుల్లో తీసుకొని వస్తున్నారు. అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ దీనంతటికీ కారణము శ్రీనివాసులరెడ్డి గారు, ఆ ఉన్న ఆడవాళ్ళు, అసలు క్యాడర్ లో లేని ఒక ఆమె సుభాషిణి అంట, ఆమె సిఎల్ఆర్పి, ఇప్పుడు ఆమె క్యాడర్ లేదు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి మొత్తం లోన్లు ఆమె సంతకం మీద తీసున్నారు. అది అందరు అధికారులు పీడీ ఆఫీస్ లో మెప్పా పీడీ గారికి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఎంక్వైరీ వేస్తున్నారంట. ఎంక్వైరీలో
ఆ సంతకం ఎవరు ఫోర్జరీ చేశారు, ఎందుకు ఆవిడ రాకుండా, ఏ మీటింగ్ లేకుండా, సభ్యులతో మాట్లాడకుండా ఈ లోన్లు ఎందుకు బయటికి తీసుకొచ్చారు, సభ్యులు రాకపోయినప్పటికీ కొంత అమౌంట్ డ్రా చేశారు, అది ఎలా సాధ్యపడింది, ఆ డ్రా చేసిన దాని గురించి మేము గతంలో గొడవ జరిగింది, మేము గొడవతో వాళ్ళని దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని కన్విన్స్ చేసి బతిమలాడడం జరిగింది, ఇవన్నీ మేము చూసుకుంటాం, మీ దాకా రానివ్వమని. నేను ఈ కేసు గురించి కొంచెం పెద్దది చేసిన తర్వాత తుమ్మూరు నారాయణమ్మ ఎంఆర్పిఎస్ మహిళా మండలి అధ్యక్షురాలని ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఏమంటే, మా మహిళ ఎస్టీ మహిళకి ఒక అన్యాయం జరిగింది. మేము గతంలో డిఎస్పికి శ్రీనివాసరెడ్డి ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఎస్బిఐ బ్యాంకులో ఆయన పైన చర్య తీసుకుని మా అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడని మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. 10 మందిని మహిళలను పెట్టుకుని, మా ఎస్సీ మహిళలను పెట్టుకుని దాని పైన పోలయ్య అనే వ్యక్తి, ఇద్దరు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి, ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి 10 మంది లోన్లు తినేశారు. దాన్ని బయటకు వచ్చిన తర్వాత కమిషన్ లాగా చేసుకొని కేసు పెట్టిన దానికి ఇదిగో ఈ మహిళల పైన టార్గెట్ పెట్టుకొని ఈయనేమంటే పందిటి సుబ్బయ్య, పందిటి పోలయ్య అనే అతను, ఈ శ్రీనివాసరెడ్డి అనే అతను ఇద్దరు కలిసి మమ్మల్ని వీళ్ళ మీద కేసు పెట్టి సుబ్బన్నని వీధిలోకి లాగాలని పెద్దగా నిలబడిన దానికి సుబ్బన్న అనే ఆయన మహిళలకి అండగా నిలబడిన దానికి అన్నని వీధిలోకి లాగేదానికి బాగా టార్గెట్ పెట్టుకొని ఇప్పుడేమంటే మొన్న కలెక్టర్ కూడా నెల క్రితం అర్జీ ఇస్తే ఎంక్వైరీకి పంపించారు. అది కూడా పక్కన పెట్టేసి డిఎస్పీ ఆఫీస్ లో ఇంత కేసు పెట్టి ఇంత చేస్తే మమ్మల్ని ఎదవల్ని చేసి మా ఆయన పందిటి పోలయ్య ఆయన ఇంత ఎస్సీ ఆయన కూడా ఆయన ఇంత చేస్తున్నాడు. మా మహిళలకి న్యాయం జరిపించి మా అనుపమ అనే అమ్మాయికి, ఈ మహిళలకి అందరికి అండగా నిలిచిన దానికి ఈ సుబ్బన్నని కూడా టార్గెట్ చేశారు. ఈ పోలయ్యని, ఈ శ్రీనివాసరెడ్డి పైన ఎంక్వైరీ చేసి అంతా తేల్చి చేయాలని మేము మనవి చేసుకుంటున్నాం.